గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో అను ఈ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానము. ఇది 45వ రోజు. ఈ దినము వాక్య భాగము సంఖ్యాకాండం నుంచి 4-3 అధ్యాయములు. మరి నిన్న సంఖ్యాకాండము మొదలుపెట్టాము. అందులో మరి మొదటి 4 అధ్యాయాలు మరి లెక్కల గురించి ఉంటాయని చెప్పాను. ఆ విధంగానే మనము ఆ ఇశ్రాయేలీల గోత్రాల యొక్క లెక్కలు చూసాం. కానీ లేవీయుల్ని వాళ్ళతో పాటు దేవుడు మరి లెక్కించొద్దు అని మోషేకి చెప్పారు. ఈవేళ వాళ్ళని వేరుగా లెక్కించడం చూస్తాం. వాళ్ళ లెక్క ఏంటి అని. యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి. అహరోను పెద్ద కొడుకు నాదాబు, ఆ తర్వాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. తెలుసు కదా, 4 పుట్టారు. ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్ఠించారు. కానీ మనకి సీనాయి పర్వతంలో సీనాయి అరణ్యంలో ఈ పెద్ద 2 కొడుకులు ఏం చేశారో జ్ఞాపకం ఉండే ఉంటుంది మీకు. వాళ్ళు అంగీకారం కాని అగ్నిని ఆ ధూప వేదిక మీద వేసినప్పుడు వాళ్ళని మరి అగ్ని వచ్చి దహించేస్తుంది. కానీ ఆ నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్ని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తన తండ్రి అయిన అహరోనుతో కలిసి యాజక సేవ జరిగించారు. తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పారు: నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకునిరా, వారిని అహరోను ఎదుట నిలబెట్టు, వారు అతనికి సహాయులుగా ఉండాలి. వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపున సమాజమంతటి తరపున బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచయం చేయాలి. సన్నిధి గుడారంలోని అలంకరణలు, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి సహాయము చేయాలి. కాబట్టి ఈ మందిరానికి సంబంధించే పనులని లేవీయులు మరి నిర్వహిస్తారు. అంటే వాళ్ళు ఒక మాదిరి మరి పండిత జాతికి చెందిన అన్నట్టు మనం అనుకోవచ్చు. ఈ మందిరంలోని పనులన్నీ వాళ్ళే చేస్తారు. మందిరం మరి బలులు అర్పించడం కానీ, ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు కొడుకు సొలొమోను పెద్ద మందిరం కట్టినప్పుడు వీళ్ళందులో పాటలు పాడే ఒక జాతిగా కూడా ఉంటారు ఈ ముగ్గురు గోత్రీయులు. కాబట్టి నువ్వు 9 కాబట్టి నువ్వు లేవీయులకు, అహరోనుకు, అతని కొడుకులకు అప్పగించు. ఇశ్రాయేల్ ప్రజలకు సేవ చేయడంలో వారు అహరోనికి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు. నువ్వు అహరోనును అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయవాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి. కొంతమంది మరి తిరుగుబాటు చేసి మేము చేస్తామని వచ్చారు. వాళ్ళ సంగతి ఏమైందో తర్వాత మనం చూస్తాం. 11 యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు: ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోవడానికి బదులుగా నేను లేవీయుల్ని తీసుకున్నాను. వారు నా వారు. అప్పుడు ఏమైంది? వీళ్ళు బంగారు దూడని చేసుకుంటారు. నాముందా ముందు రోజులో మోషే పైకి పర్వతం మీద దేవునితో మాడుతుంటే వీళ్ళ కింద మోషే ఇంక రావట్లేదని ఒక బంగారు దూడని చేసుకుంటారు.
మోషే కిందకు వచ్చి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ, ఆ, తన చేతిలో ఉన్న ఆ పలకలను పలగొడతాడు. ఈ ఆ బంగారు ఎద్దుని, ఆ బంగారు దూడని అగ్నితోటి కాల్చివేస్తాడు. అప్పుడు కొంతమంది మోషేకి వ్యతిరేకంగా తిరుగుతారు. అప్పుడు మోషే గుడారం ఆ, దే- మోషే కొంతమంది పిలుస్తాడు. ఎవరైతే నాకు సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు రండి, వారు సాయం చేయండి, వాళ్ళని తిరుగుబాటు చేసిన వాళ్ళని మరి సంహరించండి అంటే అప్పుడు ఈ లేవీయులు వస్తారు. వచ్చి ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళని చాలామందిని చంపేస్తారు. చంపినప్పుడు అప్పుడు మోషే వాళ్ళతో చెప్తాడు, ఇక ఇప్పటికీ మీరే నాకు మా దేవునికి సేవ చేయాలని, అది యెహోవా ద్వారా నిర్ణయింపబడిన ఒక తీర్మానం కూడా అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అక్కడ. సో అప్పటి నుంచి ఈ లేవీలే దేవునికి మరి సేవ చేసుకోవడానికి నిర్ణయింపబడతారు, ప్రతిష్ఠింపబడతారు, మరి ఎన్నుకోబడతారు. అంతకుముందు ఏ రోజులు ఏమైందంటే దేవుడు ముందు మరి వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుడు ఒకటి చెప్తాడు వీళ్ళకి, ఏంటంటే మీ మొదటి సంతానాన్ని చనిపోకుండా నేను కాపాడాను కాబట్టి వాళ్ళందరూ మొదటి సంతానం అంతా నా వాళ్ళు నాకు ప్రతిష్ఠింపబడాలి అని అంటారు. అది కూడా మనకు జ్ఞాపకం ఉన్నట్టు ఉంది, మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. అప్పుడు ఆ మొదటి సంతానం అంతా దేవునికి వెళ్తారు. కానీ ఈ లేవీలు వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడంటే ఈ మొదటి సంతానం బదులు ఈ లేవీయులు వాళ్ళ పని తీసుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి ప్రతి మొదటి సంతానాన్ని తీసుకోవడానికి బదులుగా నేను లేవీని తీసుకున్నాను, వారు నా వారు. ఇది 12వ అధ్యాయంలో ఉంది, 12వ వచనంలో ఉంది. 13 చదువుతున్నాను. మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోను పశువుల్లోను మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేకపరుచుకున్నాను. వారు నా వారు, అవి నావి, నేను యెహోవాను. సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకి ఇలా చెప్పారు, లేవీ వంశానికి చెందిన వాళ్ళందరినీ లెక్కించు, వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్ళందరినీ లెక్కించు, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారి వంశాల ప్రకారం లెక్కించు. 1 నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు. మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు. ఇప్పుడు లేవి అంటే ఎవరు? 3వ కొడుకు, లేయాకి పుట్టిన 3వ కొడుకు. మొదటివాడు రూబేను, రెండోవాడు సిమ్యోను, 3వవాడు లేవి, 4వవాడు యూదా. అప్పుడు ఈ మొదటివాడు రూబేను మరి తప్పు చేసి శపింపబడతాడు. ఈ సిమ్యోను, లేవి మరి వీళ్ళు ఎప్పుడు ఈ పోరాటంలో ఉంటారేమో, మాకు 2-3 సార్లు కనిపిస్తుంది వీళ్ళ సంగతి. వాళ్ళు వెళ్ళి ఈ షెకెము రాజు వాళ్ళ చెల్లిని తోటి చెడ్డగా ప్రవర్తించాడని ఆ షెకెము రాజుతో ఉన్న వాళ్ళందరినీ చంపుతాడు. అది కూడా మనకి జ్ఞాపకం ఉండాలి మీకు. అది యాకోబు తిరిగి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు. ఇది వెనక్కి బయలుదేరి వస్తున్నప్పుడు ముందు షెకెములో దిగుతాడు యాకోబు. అప్పుడు షెకెము వాళ్ళతోటి మరి వాళ్ళ స్థలంలో ఉంటూ వాళ్ళతో మంచిగానే ఉంటాడు యాకోబు. కానీ వీళ్ళు చేసిన పని వల్ల యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేవాల్సి వస్తుంది. కాబట్టి యాకోబు వీళ్ళని కూడా శపిస్తాడు. కాబట్టి ఈ లేవి శపింపబడిన వాడైనా మరి అది దేవుడు తారుమారు చేయగలడు అని కూడా మనకి ఒక సూచన. మనకి దేవుడు ఆయన మహిమ జరగాలి, ఎప్పుడైనా ఆయన మహిమే జరగాలి.
అందుకోసం ఆయన ఎందుకు పనికిరాని వాళ్ళని ఎన్నుకుంటాడు ఆయన. ఎందుకు? ఆయన గొప్పతనం బయలుపడుతుంది అప్పుడే. లేకపోతే వీళ్ళు గొప్పతనం వీళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. ఎందుకు పనిచేయని వాళ్ళు. ఇప్పుడు లేవి మరి చెప్పింపబడిన ఒక జాతి, ఎందుకు పనిచేయని జాతి అన్నట్టు. ఆ తండ్రే తిరస్కరించి వాళ్ళకి సరైన ఆశీర్వాదం ఇవ్వలేదు. అలాగే మోషే ఆ లేవీల నుంచి వచ్చి ఉన్నవాడు, పైగా ఆ లేవీల నుంచి భాష సరిగ్గా మాట్లాడించుకోవడం చేతకాని వాడు. అతన్ని దేవుడు ఎంచుకుంటాడు. ఎన్నుకొని నువ్వు రా అంటే నేను ఎందుకు పని చేయను, నన్ను ఎన్నుకున్నావేంటి దేవా, నీకు మాట్లాడడమే చేత కాదు, ఎంత బతులాడతాడు. నాకు భయం, నేను చేయలేను, నేను అలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు అంటే, లేదు నువ్వే కావాలంటాడు దేవుడు. అలాంటి మోషే మరి ఎంతమంది చూసాం కదా, 6 లక్షల మందిని అలా మరి అడవిలోంచి వాళ్ళని అలాగా తీసుకొచ్చి 6 లక్షల మంది పురుషులు, మరి స్త్రీలు, మరి ఎద్దులు, వాళ్ళ పశు సంపదన ఇదంతా, మళ్ళీ పిల్లలు, వాళ్ళ బానిసలు, వీళ్ళందరినీ చూసుకుంటే మరి ఇంకా చాలామంది, ఎన్నో లక్షల మందిని మోషే రాగలుగుతాడు అన్నమాట. అలాగే ఈ లేవీలు గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఈ లేవి ఆ 3వ కొడుకు. లేవీని లెక్క పెట్టలేదు. ఈ లేవీకి 3 కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఈ పేర్లు చెప్తున్నది వీళ్ళు కాదు, వాళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ తెగల్లోంచి వచ్చిన వాళ్ళు అందులోంచి నాయకుల్ని ఎన్నుకుంటారు. గెర్షోను కొడుకుల పేర్లు లిబ్ని, షిమి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. అంటే లిబ్ని తెగ షిమి తెగ అని అనొచ్చు అనమాట. కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. మరి ఈ వీళ్ళే కాకుండా, ఈ అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలే కాకుండా యకోబేదు అని ఒక కూతురు కూడా ఉండింది అని మరి ఇది బైబిల్లో అయితే లేదు. కానీ మరి యకోబేదు మరి ఈ కహాతు కూతురు అని బైబిల్లో అయితే లేదు. కానీ అమ్రాము మరి యకోబేదును పెళ్లి చేసుకున్నట్టు మట్టుకు మనకు తెలుసు. ఈ యకోబేదుకు పుట్టిన కొడుకే మోషే తర్వాత మరి అహరోను, తర్వాత మిరియాము అని 2 పిల్లలు కూడా ఉంటారు ఆవిడకి. ఈ అమ్రాము నుంచి వచ్చిన వాళ్ళు, అమ్రాము తెగ నుంచి వచ్చింది ఈ మోషే, అహరోను పిల్లలు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారనమాట. మీకు ఇప్పుడు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటాను. సో లేవి అంటే మొట్టమొదటి యాకోబు కొడుకు లేవికి 3 కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి 3 కొడుకులు. సరిపోయింది అక్కడ. గెర్షాను కొడుకులు పేర్లు లిబ్ని, షిమి. అంటే వీళ్ళు గెర్షాను మరి వంశం అయితే ఈ లిబ్ని, షిమి తెగలవుతాయి మళ్ళీ. సో ఈ 12 వంశాలు, 12 గోత్రాలు లాగా ఉన్నాయి. ఆ గోత్రాలకు పుట్టిన పిల్లలు మళ్ళీ తెగలవుతాయి అన్నమాట. సో లేవి గోత్రం నుంచి 2 తెగలు వచ్చినాయి, అంటే లిబ్ని, షిమి. దాన్ని ఎలా చేసుకున్నాం అంటే, లేవి కొడుకు గెర్షోను కొడుకు లిబ్ని, షిమి. ఈ లిబ్ని, షిమి 2 తెగలు అనమాట. వీరే వంశకర్తలు. కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ అమ్రామ్కి పుట్టిన వాళ్ళు మోషే, అహరోను, మిరియాము. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. మెరారి కొడుకుల పేర్లు మహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవి వంశానికి చెందిన తెగలు. అది అక్కడ అర్థమవుతుంది కదండి. వంశం, ఈ 12 గోత్రాలు వంశాలు, 12 వంశాలు. మళ్ళీ వాళ్ళకి పుట్టిన వాళ్ళు తెగలవుతాయి అన్నమాట. గెర్షోను వంశస్థులు లిబ్నీయులు,
షిమీయులు, గెర్షోనీయుల తెగలు అంటే వీరు. అంటే అక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు లేవి గోత్రము నుంచి గెర్షోను వంశస్థులు, గెర్షోను వంశస్థుల నుంచి మళ్ళీ ఆయనకి 3 పిల్లలు కదా గెర్షోనికి, లిబ్ని, షిమి. సో వీళ్ళు వాళ్ళ తెగలు అనమాట. లిబ్నీయులు, షిమీయులు, గెర్షోనియల తెగలు అంటే వీరే. వీళ్ళలో ఒక నెల వయసున్న మగపిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7,500 మంది ఉన్నారు. గెర్షోనియల తెగలు దేవునికి మందిరానికి పడమటి దిశగా అంటే వెనక వైపు గుడారాలు వేసుకోవాలి. ఆ పొజిషన్ కన్నా ఆఖరిని బొమ్మ పెట్టాను, దాన్ని బట్టి చూద్దాం. గెర్షోనియల తెగలకు లాయేలు కుమారుడు ఎలియాసాపు నాయకత్వం వహించాలి. గెర్షోను వంశం వారి సన్నిధి గుడారంలో మందిరానికి పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈ మందిరాన్ని మళ్ళీ ఈ 3 తెగలకి పంచుతారు అన్నమాట. వీళ్ళు ఒక్కొక్క భాగం, ఈ మందిరం ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళ బాధ్యత అది. వీళ్ళ బాధ్యత ఏంటి? ఈ గెర్షోనీయుల బాధ్యత ఏంటంటే సన్నిధి గుడారంలో మందిరానికి పైకప్పు ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికి పైకప్పుకి సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర ఉండే తెరలకి బాధ్యత వహించాలి. ఈ కర్టెన్స్ అన్నీ వాళ్ళు చూసుకోవాలి. మందిరము, బలిపీఠము ఉండే ఆవరణ అడ్డతెరలకు, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకు వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారంలోని తాళ్ళకి, దానిలో ఉన్న సమస్తానికి వారు బాధ్యత వహించాలి. అంటే తెరలు, తాళ్ళు వీళ్ళ బాధ్యత అయిపోయింది. అక్కడ 27 కహాతు నుండి అమ్రామీయులు, ఇస్సారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీలు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు. వీళ్ళలో ఒక నెల వయసున్న మగపిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8,600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి. కహాతు వంశస్థులు మందిరం దక్షిణ వైపున గుడారాలు వేసుకోవాలి. దక్షిణం అంటే మనకి కుడి చేతి వైపు. కహాతీయుల తెగలకు ఉజ్జీలు కొడుకులు ఎలీషాపాను నాయకత్వం వహించాలి. వీరు మందసము, బల్ల, దీపస్తంభము, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధ స్థలం తెర, ఇంకా పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి. వీళ్ళకి కొద్దిగా పెద్ద బాధ్యత అండి. మందసం పెట్టే, మరి ఆ రొట్టె బల్ల, ఆ దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధ స్థలం తెర, ఇంకా పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి. లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. మళ్ళీ వీళ్ళందరికీ ఎలియాజరు నాయకుడిగా ఉంటాడు అనమాట. అతడు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి. మెరారీ నుండి 2 తెగలు కలిగాయి. ఇవి మహలీయులు, మూషీయులు. అంటే మరి మెరారీకి 2 కొడుకులు అని చెప్పాం కదా, ఈ 2 తెగలు అయిపోయినాయి అనమాట. అక్కడ మెరారీ నుండి 2 తెగలు, 2 పిల్లలు, వాళ్ళు 2 తెగలు. అంటే మహాలీయుల తెగ, మూషీయుల తెగ. ఇవి మెరారీ తెగలు. వీళ్ళలో ఒక వయసున్న మగపిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6,200 మంది ఉన్నారు. మెరారీ తెగలకు అబీహాయులు కొడుకు సూరియేలు నాయకత్వం వహించాలి. వారి మందిరానికి ఉత్తరం వైపున గుడారాలు వేసుకోవాలంటే ఎడమ చేతి వైపు. మెరారీ వంశస్థులు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, మరి పలకలంటే మరి గుడారం నిలబెట్టడానికి చెక్కలు తయారు చేసాం కదా, పెద్ద పెద్ద చెక్కలు, ఆ చెక్కలన్నిటికీ వీళ్ళు నాయకత్వం వహించాలి. అంటే కొద్దిగా బరువైన వాళ్ళు ఇండాలి. మరి వీళ్ళు ఈ పెద్ద పెద్ద దొంగలు దొంగ కర్రలు మొయ్యాలి. వీళ్ళు పెద్ద పెద్ద పలకలకు, దాని అడ్డకర్రలకు, దాని స్తంభాలు మోయాలి. దాని మూలాలకు, దాని స్థిర సామగ్రికి, ఇంకా దానికి సంబంధించిన వాటన్నిటికీ, అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకి, వాటి దెమ్మలకు, మేకులకు, తాళ్ళకి బాధ్యత వహించాలి. మోషే, అహరోను తన కొడుకులు మందిరానికి తూర్పు వైపున, అంటే మోషే, అహరోను వీళ్ళు 3 పక్కల మరి ఉన్నారు కదా, ముందు ఈ తూర్పు వైపు, అంటే యూదాకి వెనకాల అన్నమాట.
ఈ అహరోను, మోషే, అతని కొడుకులు మందిరానికి తూర్పు వైపు సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకు, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకు వారి బాధ్యత వహించాలి. పరాయివాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి. యెహోవా తమకు ఆదేశించినట్లు యెహోవా అహరోనులు, లేవి వంశస్థులు ఒక నెల వయసున్న మగ బిడ్డలని అందరినీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు. తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పారు: ఇశ్రాయేల్ ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పైన వయసున్న వారి అందరినీ లెక్కపెట్టు. వారి పేర్లు రాయి. నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నా కోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నా కోసం తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, మొదటి సంతానం యెహోవాది. వాళ్ళు యెహోవా పనులు చూసుకోవాలి. కాకపోతే యెహోవా ఏం చేశారంటే వాళ్ళ బదులు వీళ్ళని తీసుకో, అంటే వీళ్ళందరినీ తీసుకోకాదు అక్కడ. మళ్ళీ అక్కడ చూడండి తేడా మీకు కరెక్ట్గా చూసుకుంటే, వీళ్ళ బదులు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఎంతమంది మొదటి సంతానం ఉన్నారో వాళ్ళందరిని బదులు వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీకు చిన్న లెక్క చూపిస్తాను, ఆ లెక్కతోటి మీకు అర్థమవుతుంది. యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేల్ ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్క పెట్టాడు. ఒక నెల ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22,273 అయ్యింది. అంటే యెహోవాకు చెందిన వారు 22,273 మంది అన్నమాట అక్కడ. తర్వాత యెహోవా మోషేకి ఇలాగ ఆదేశించారు: ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22,203 మందిలో ప్రతివాడికి బదులు నువ్వు లేవీ జాతి వారిని పశువులకు బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేను యెహోవాని. ముందు వాళ్ళని లెక్కట్టాలి. మొదటి సంతానం వాళ్ళ బదులు ఒక్కొక్క లేవీ సంతానం నుంచి వాళ్ళ బదులు తీసుకుంటే వాళ్ళు విడుదలైపోతారు అన్నమాట. వాళ్ళ బదులు మరి ఇంకోళ్ళు చేస్తున్నారు కదా లేవీలు. అలా జరిగింది. అప్పుడు ఏమైంది గమ్మత్తుగా, ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టిన వారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువయ్యారు. అంటే మనకి మొత్తం చూసుకుంటే 22,000 మందికి వచ్చారంతే లేవీయులు. మరి మొదటి సంతానం 22,273 కాబట్టి ఇంకా 273 మంది మొదటి పుట్టినవారు జ్యేష్ఠులు ఉండిపోయారు. మరి వాళ్ళ గురించి మరి విడుదల అవుతుంది. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర 5 తులాల వెండి తీసుకో, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. ఈ 273 మంది నుంచి పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. 1 తులం 20 చిన్నాలు. ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ధనాన్ని అహరోను అతని కొడుకులకు ఇవ్వాలి. కాబట్టి మోషే లేవీ జాతి వారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర విడుదల సొమ్మును సేకరించారు. ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర సొమ్మును సేకరించారు. పరిశుద్ధ స్థలంలో చలామణి అయ్యే తుల ప్రకారం, అంటే మీకు తులము నేను అంతకుముందు చెప్పినట్టున్నాను, ఒక స్టాండర్డ్ వెయిట్ ఈ మందిరంలో ఉంచుతారు. బయట ఈ వర్తకంలో తులాలు వేరుగా ఉండొచ్చు, అది కొద్దిగా తక్కువ బరువై ఉండొచ్చు. కాబట్టి ఈ తులం ఇక్కడ మటుకు స్టాండర్డ్ బరువుగా ఈ దీంట్లో ఉంటారు. మీకు ఎన్నోనండి మీకు చెప్తున్నాను కదా, ఎన్ని మోషే ధర్మశాస్త్రం నుంచి మనకి ఇది చూస్తే ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఈ మోషే ధర్మశాస్త్రంలోంచే వచ్చింది అని అంటారు. లీగల్ సిస్టమ్ మనం చూసుకుంటే మనకు తెలిసిపోయింది కదా, అక్కడ కోర్టులు ఉంటాయి, చిన్న కోర్టులు ఉంటాయి. చిన్న కోర్టులు పైన సుప్రీంకోర్టు. అలాగే మోషే చిన్న కోర్టులు నిర్వర్తించి ఒక్కొక్క వాళ్ళకి చిన్న దెబ్బలాటల దగ్గర నుంచి వాళ్ళని నియమించి
వాళ్ళ పెద్దోళ్ళకి ఆఖరికి ఈ మోషే దగ్గరికి మరి సుప్రీంకోర్టులోకి వస్తుంది. అది కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంది. అది ఈ మోషే దీని దగ్గర నుంచే వచ్చింది అక్కడ. సో పెద్ద కొడుకుల దగ్గర నేను ఈ స్టాండర్డ్ ఆఫ్ బ్యూరో అని ఉంటారు, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అని ఉంటారు. అది ఒక కొలత స్టాండర్డ్గా మెజర్ చేసి ఉంచుతారు. అది దాన్ని ఎవరు ముట్టుకోరు. దాని కొలతల ప్రకారమే మిగతా అన్నీ డిపెండ్ అవుతాయి. అలాగే ఇది చూడండి, ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ బ్యూరో అని ఒకటి పెట్టుకొని ఆ బరువు ఈ మందిరంలో పెట్టుకొని దాని ప్రకారం ఇది సేకరించాలన్నమాట. పెద్ద కొడుకుల దగ్గర సొమ్మును సేకరించాలి. పరిశుద్ధ స్థలంలో చెలామణి అయ్యే తులం అంటే అదనమాట. పరిశుద్ధ స్థలంలో చెలామణి అయ్యే తులం అంటే స్టాండర్డ్ ఆఫ్ బ్యూరో, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ వెయిట్ ప్రకారం అది ఉంచారనమాట. 1360 తులాలు సేకరించారు. మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనికి అతని కొడుకులకు ఇచ్చారు. ఇది 3 అయ్యింది. 4 చదువుతాం. కహాతు వంశస్థులు. యెహోవా మోషే అహరోనులతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు: లేవి గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్థుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి. వారిలో 30 ఏళ్ళు వయసు నుండి 50 ఏళ్ల వరకు ఉన్న వారిని లెక్కపెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవ చేయాలి. సన్నిధి గుడారంలో నా కోసం జరగాల్సిన అతి పరిశుద్ధమైన పరిచర్యలకు కాహాతు వంశస్థులు బాధ్యత తీసుకోవాలి. ప్రజలు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అహరోను అతని కుమారులు గుడారంలోకి వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డతెరలను దించాలి. వీలు చేయాలి. ఎవరు? అహరోను వాళ్ళ కుమారులే, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు. అక్కడ ముందు వాళ్ళు వెళ్ళి ఆ ముందు తీయాల్సిందే అది ఆ అడ్డతెర. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న అడ్డతెరను దించాలి. ఆ తెరలతో నిబంధన శాసనాలను మందసం పెట్టెను కప్పాలి. దానిపైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. అంటే మరి ఈ వర్షానికి అది పాడవకుండా. ఇంకా దానిపైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని మోషేకు వెళ్ళడానికి దాన్ని మోసుకు వెళ్ళడానికి పెట్టెకు ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి. సన్నిధి బల్లపైన నీలం రంగు బట్టను పరిచి దానిపైన గిన్నెలను, గరిటెలను, పాత్రలను, నీళ్లు పోయడానికి కలాశాలను ఉంచాలి. దానిపైన రొట్టె ప్రతినిత్యం ఉండాలి. దానిపైన ఉన్న ఎర్రటి బట్టను పరచాలి. తిరిగి దానిపైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. ఇది మోషే కర్ర అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు ఈ చదువుకునేటప్పుడు మోషే అట్లు చేశాను అని ఉంటుంది కదా, అది చదివేవారట. మోషే అట్లు చేశాను అంటే అట్లు చేసేవారంటరా, మోషే అట్లు చేసాడంటరా అని చెప్పుకునేవారట. అలాగా చదువుకుంటూ అంత అంటే చదువు కూడా లేకుండా వాళ్ళకున్న విశ్వాసం తోటి పోలిస్తే మనకు 10వ వంతు కూడా లేదేమో. అంత అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు అంత విశ్వాసం చూపించేవారు. మరి వాళ్ళకి బైబిల్ కూడా సరిగ్గా అర్థం కాకపోయినా అది అంటే ఒకటి చూసి నమ్మినవాడు కానీ చూడక నమ్మినవాడు ఆ పరిశుద్ధులు అంటారు. వాళ్ళు దేవుడు అంటే దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఆయన వల్ల మన పాప క్షమాపణ నమ్మేవారు. ఆ బైబిల్ అంతా చదువు అర్థమైపోయినా అవ్వకపోయినా అలా ఉండేదట వాళ్ళకి. మరి ప్రొసీడ్. దానిపైన ఎర్రటి బట్టను పరచాలి. 8 చదువుతున్నాను. తిరిగి దానిపైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. 9 తర్వాత వారు నీలం రంగు బట్టను తీసుకొని దాంతో 7 దీపాల స్తంభాన్ని, దాని దీపాలను, కత్తెర పళ్ళాలను, దీపాల్లో పోసే నూనె పాత్రలను కప్పాలి. 7 దీపాల స్తంభాన్ని, దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ గండు చేప అంటే వేలు చర్మంతో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి. తర్వాత బంగారం బలిపీఠం పైన నీలి రంగు బట్టను పరచాలి. దాన్ని గండు చేప చర్మంలో చుట్టి దానికి ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి. తర్వాత పరిశుద్ధ స్థలంలో సేవకు ఉపయోగించే పరికరాలన్నిటిపైన నీల
రంగు బట్ట పరచాలి. దాన్ని గండు చేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి. బలిపీఠం పైన బూడిదని తీసివేసి దానిపై ఊదా రంగు బట్టపరచాలి. బలిపీఠం దగ్గర సేవకై ఉపయోగించే పరికరాలన్నింటినీ మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి. ఆ పరికరాలన్నీ లేవంటే నిప్పు తెచ్చే పాత్రలు, ముళ్ళ గరిటెలు, పారెలు, గిన్నెలు బలిపీఠాన్ని గండు చేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా దానికి ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి. ఇలాగా ముందు ఒక బట్టతో కప్పుతున్నారు. రకరకాల రంగులు, మరి నీలం రంగు, బంగారం బలిపీఠం పైన నీలం రంగు, అది కప్పిన తర్వాత మళ్ళీ గండు చేప చర్మంతో చుట్టాలన్నమాట. ఈ గండు చేప చర్మంతో చుట్టినప్పుడు అది పాడవకుండా ప్రిజర్వ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే బలిపీఠం మీద మోసుకు వెళ్ళడానికి నీలం రంగు, అక్కడ బంగారు పీఠం మీద నీలం రంగు, ఊదా రంగు ఒకదాని మీద ఉంటుంది, ఒకదాని మీద నీలం రంగు, ఇలా కప్పి దానితో గండు చేప చర్మాన్ని చుట్టి అప్పుడు ఈ కర్రలతో మోసుకు వెళ్ళాలన్నమాట. 15 అహరోను అతని కొడుకులు పరిశుద్ధ స్థలానికి దానికి సంబంధించిన పరికరాలన్నింటినీ సంపూర్ణంగా కప్పిన తర్వాత ప్రజలు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కాహాతు వంశస్థులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. చూడండి, ఆ క్రమం ముందు మోషే అహరోను వాళ్ళ పిల్లలు వెళ్ళి దాన్ని మొత్తం కప్పి దాన్ని కట్టి రెడీ చేసి ఉంచాలి. అప్పుడు వీళ్ళు వస్తారన్నమాట. అప్పుడు దాకా వీళ్ళు రాకూడదు, అంటే వాటిని ముట్టుకోకూడదు కదా. అందుకోసం కాహాతు వంశస్థులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. అయితే వారు పరిశుద్ధ పరికరాలను ముట్టుకుంటే చనిపోతారు. సన్నిధి గుడారంలో పరికరాలను మోసుకు వెళ్ళడానికి కాహాతు వంశస్థుల బాధ్యత. యాజకుడు అహరోను కొడుకు ఎలియాజర్ దీపాల్లో నూనె ఉందో లేదో చూసుకోవాలి. అలాగే అతడు పర్యవేక్షించాల్సిన బాధ్యతలు పరిమళ సాంబ్రాణి, నైవేద్యం, అభిషేకానికి వాడే నూనె, మొత్తం మందిరం, దానిలో ఉన్నవన్నీ పరిశుద్ధ పరికరాలు, వస్తువులు, వీటన్నిటికీ అతడు బాధ్యత వహించాలి. తర్వాత యెహోవా మోషే అహరోనులతో మాట్లాడారు. ఆయన ఎలా చెప్పారు, మీరు కహాతు తెగవారిని లేవీ గోత్రం నుండి వేరు కానివ్వద్దు. వారు పరిశుద్ధమైన వాటిని సమీపించి చావకుండా వారిని పరీక్షించండి. వారు పరిశుద్ధ స్థలంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళడానికి వీలు లేదు. అలా వెళ్తే వారు చనిపోతారు. అహరోను అతని కొడుకు లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత కహాతు వారిలో ఒక్కొక్కరికి వారు చేయాల్సిన పనిని, వారి ప్రత్యేక విధులను అప్పగించాలి. గెర్షోను వంశస్థులు. తర్వాత యెహోవా మోషే అహరోనులతో మాట్లాడారు. ఆయన ఎలా చెప్పారు, గెర్షోను వంశస్థులను కూడా వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి. వారిలో 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసు ఉన్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయసులో ఉన్న వారిని అందరినీ లెక్క పెట్టాలి. గెర్షోను తెగల వారు చేయాల్సిన పనులు, సేవలు, వారు మొయ్యాల్సిన బరువులు ఇవి. వారు సన్నిధి గుడారాన్ని, మందిరము తెరలను, దాని పైకప్పును, దానిపైన కప్పి ఉన్న గండు చేప చర్మాన్ని, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర ఉన్న తెరలను మోసుకు వెళ్ళాలి. మందిరానికి బలిపీఠానికి సమీపంగా ఉండే ఆవరణలోని తెరలను, ద్వారం దగ్గర ఉండే తెరలను, వాటి తాళ్లను, వాటి సేవకి సంబంధించిన పరికరాలన్నింటినీ వారు మోసుకు వెళ్ళాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ వారు చేయాలి. గెర్షోను తెగల ప్రజల్లో చేయాల్సిన సేవల విషయంలో, వారు మోయాల్సిన బరువుల విషయంలో వారిని అహరోను అతడి కొడుకులు నిర్దేశించాలి. వారి బాధ్యతను వాళ్ళకి మీరు అప్పగించాలి. సన్నిధి గుడారం దగ్గర గెర్షోను తెగల ప్రజలు జరగాల్సిన సేవ ఇది. యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతి కింద వారు తమ సేవ జరిగించాలి. మెరారి వంశస్థులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి. వారిలో 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసు ఉన్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయసులో ఉన్న వారిని అందరినీ లెక్క పెట్టాలి. సన్నిధి గుడారంలో వారు తమ బాధ్యతగా జరిగించిన సేవలు ఇవి. వారి మందిరం చట్రాన్ని, దాని అడ్డకర్రలను, స్తంభాలను, దాని దెమ్మలను చూసుకోవాలి. వాటితో పాటు మందిరం చుట్టూ ఉన్న ఆవరణలోని స్తంభాలను, వాటి దిమ్మలను, మేకులను, వాటి తాళ్లను, వాటికి సంబంధించిన సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మోసుకు వెళ్లాల్సిన బరువులను పేర్ల వరుసలో రాసి ఉంచాలి. మెరారి
తెగల ప్రజల సన్నిధి గుడారంలో యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతి కింద చేయాల్సిన సేవ ఇది ఒకసారి చదివాను నేను, మరి 3వ అధ్యాయంలో చదివాను. ఇది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అంతే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అదే. వీళ్ళు మెరారి ఏమో ఈ అడ్డకర్రలు ఈ దొంగలు మొయ్యాల్సి ఉంటుంది. మరి వీళ్ళు కహాత్ వాళ్ళు అతి పరిశుద్ధమైన వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. లేవి గోత్రంలోని 3 తెగల వారిని లెక్కించారు. అప్పుడు మోషే అహరోన్ సమాజంలోని నాయకులు కహాతు తెగల ప్రజలను వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టారు. వాళ్ళు 30 ఏళ్ళు నుండి 50 ఏళ్ల వయసున్న వారి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిని అందరినీ లెక్కపెట్టారు. వారి తెగల ప్రకారం 2750 మంది మగవారిని లెక్కపెట్టారు. కహాతు తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా పలికిన ఆజ్ఞకు లోబడి వారు పనిచేశారు. గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టారు. వాళ్ళు 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసున్న వారిని సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిని అందరినీ లెక్కపెట్టారు. 40 వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 2630 మంది పురుషులను లెక్కపెట్టారు. గెర్షోను తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే అహరోనులు వీళ్ళను లెక్కించారు. మోషే ద్వారా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు. మెరారి తెగల ప్రజలను వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టారు. వారిలో 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసున్న వారిని సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిని అందరినీ లెక్కపెట్టారు. వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 3200 మంది పురుషులను లెక్కపెట్టారు. మెరారి తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిని అందరినీ లెక్కపెట్టారు. వారి తెగల ప్రకారం 2000 మెరారి తెగల ప్రజల నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకి లోబడి వారు పనిచేశారు. ఈ విధంగా మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజల నాయకులు లేవి గోత్రం వారి నుండి వారి తెగల ప్రకారం వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. వారిలో 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసున్న వారిని మందిరంలో సేవ చేయడానికి చేరే వారిని అందరినీ సన్నిధి గుడారంలో బరువులు మోసే వారిని లెక్కించారు. అలా మొత్తం 8550 మంది మగవారిని లెక్కపెట్టారు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే వారిని లెక్కించారు. వారిలో ప్రతి ఒక్కరూ తాను చేసే సేవల ప్రకారం మోషే బరువుల ప్రకారం నమోదయ్యారు. ఈ విధంగా మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞ విధేయత చూపారు. ఇదండి ఇక్కడ పొజిషన్ మనం చూస్తున్నాం కదా, ఇది ప్రహారీ గోడ. ఇది మరి మందిరం. ఈ మందిరము చుట్టూరు వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ముందులో అంటే మనకి ఈస్ట్లో ఆరోను మోజే, మరి వెనకాల గెర్షోనీలు, ఈ పక్కన మెరారీలు, ఇక్కడేమో కొహాతీలు. ఇలాగా ఈ వీళ్ళున్న తర్వాత బయట మళ్ళీ ఇక్కడ వీళ్ళు మనం నిన్న చెప్పుకున్నట్టు ఈ 12 తెగలు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది ఇవాళ వాక్యము. మళ్ళీ దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందాము. 45 రోజుల త్వరలో 5 రోజు 50 రోజులు పూర్తవుతుంది మనం ఇది మొదలుపెట్టి, మరి వినడం మొదలెట్టి. మీరు చిన్న క్విజ్కి రెడీ అవుతారేమో అనుకుంటున్నాను. వీలైతే దేవుని చిత్తమైతే చూద్దాం, అది కూడా చూద్దాం. మరి జాగ్రత్త, మీ పనులు చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త వహించండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక సెలవు.